హలో మై డే ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీ సర్కిల్. ఈరోజు మీ ముందు రావడం ప్రధాన కారణము ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 నోటిఫికేషన్ మనకి 2026 సెప్టెంబర్ 15వ తారీఖున రాబోతుంది. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు ఉగాది సందర్భంగా. ఈ సందర్భంగా 750 పోస్ట్ రిలీజ్ చేశారు. ఎవరైతే గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ విజయం సాధించి అండ్ గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నారో దాంట్లో ప్రధాన పాత్ర కరెంట్ అఫైర్స్ నానా. మరి కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్. మీరు లాస్ట్ టైం 2024లో ఎవరైనా గ్రూప్ 2 రాస్తే ప్రిలిమ్స్తోనే కరెంట్ అఫైర్స్ ప్రధానంగా 30 మార్క్స్ నానా. ఈ 30 మార్క్స్ కూడా కరెంట్ అఫైర్స్ మాత్రమే. దీంట్లో ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ ఆంధ్రప్రదేశ్ అంశాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా కరెంట్ అఫైర్స్ ఓకేనా 30 మార్క్స్. సరే, ఈ 30 మార్క్స్ లాస్ట్ టైం ఏ విధంగా డివైడ్ చేశాడు? దాంట్లో ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అన్నాడు, నెక్స్ట్ వన్ నేషనల్ ఈవెంట్స్ అన్నాడు, నేషనల్ ఈవెంట్స్. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ అంశాల గురించి ప్రాధాన్యత ఇచ్చాడు. ఓకేనా, ఏపీ అంశాల గురించి. దీంట్లో ప్రధానంగా ఇంటర్నేషనల్, నేషనల్, ఏపీ మూడు కలిపి 30 మార్క్స్. ఈ 30 మార్క్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవుతే ప్రధానంగా ఏ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి, ఇవన్నీ కూడా మీకు తెలుసుకోవాలి అని ఉందా? ఉంటే ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మన 30 మార్క్స్. అయితే మన ఫస్ట్ టైం 2024లో గ్రూప్ 2 ప్రిలిమ్స్ జరిగింది. మరి దీంట్లో కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఇచ్చారు? ప్రధానంగా ఇంటర్నేషనల్, నేషనల్, ఏపీ రిలేషన్స్ అంటే ఏపీ అంటే రీజనల్ ఇష్యూస్ అంటే ఆంధ్రప్రదేశ్ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు. సార్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, రాష్ట్రీయ అంశాలు 30 మార్కులు మేము సాధించాలంటే ప్రధానమైన టాపిక్స్ ఏమైనా ప్రిపేర్ అవ్వాలా సార్? ఎస్, ప్రిపేర్ అవ్వాలి సార్. మరి దీంట్లో ఫస్ట్ మనం గమనిస్తే ఇంటర్నేషనల్ ఇష్యూస్ అంటాం. అంటే ఇంటర్నేషనల్ ఈవెంట్స్, దాంట్లో సమిట్స్ అంటే G20 కానీ, బ్రిక్స్ కానీ, నాటో కానీ, బిమిస్టెక్ కానీ, సార్క్ కానీ ఇవన్నీ చదవాలి. G20 సమ్మిట్ నుంచి లాస్ట్ టైం క్వశ్చన్ అడిగాడు. బ్రిక్స్ నుంచి లాస్ట్ టైం గ్రూప్ 2 ప్రిలిమ్స్లో అడిగాడు సార్. లాస్ట్ టైం గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024లో జరిగింది కదా. దాంట్లో ఏ విధంగా అడిగాడంటే బ్రిక్స్లో చేరిన కొత్త దేశాలు ఏంటని అడిగాడు సార్. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. కానీ 2024 జనవరిలో ఆ సమయంలో 5 దేశాలు చేరాయి. అవి అడిగాడు గ్రూప్ 2 ప్రిలిమ్స్లో. సరే, బ్రిక్స్లో చేరిన కొత్త దేశాలు తీసుకుంటే ఈజిప్ట్, నెక్స్ట్ వన్ ఇథియోపియా, నెక్స్ట్ ఇరాన్, నెక్స్ట్ వన్ సౌదీ అరేబియా, నెక్స్ట్ వన్ UAE. లేటెస్ట్గా చేరిన బ్రిక్స్లో 11వ సభ్య దేశం 11th మెంబర్ ఇండోనేషియా చేరింది సార్. లాస్ట్ టైం ఎక్కడి నుంచి క్వశ్చన్ అడిగాడు సార్. బ్రిక్స్లో 2024లో చేరిన దేశాల గురించి ఎవరైనా గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024లో రాస్తుంటే బ్రిక్స్ నుంచి ప్రశ్న అడిగాడు సార్. ఎలా అడిగాడు? బ్రిక్స్ నుంచి ప్రశ్న అడిగాడు. అలాగే ప్రధానంగా మనకి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ నుంచి ఏమడిగాడు సార్ అంటే విన్యాసాలు, ఎక్సర్సైజ్ అడిగాడు. లాస్ట్ టైం గ్రూప్ 2 ప్రిలిమ్స్ అడిగిన క్వశ్చన్ అంటే మెలాన్ ఎక్సర్సైజ్ అడిగాడు. మెలాన్ అనేది ఒక నేవల్ ఎక్సర్సైజ్. మెలాన్ ఎక్సర్సైజ్ అడిగాడు. అలాగే ప్రధానంగా మలబార్ అడిగాడు. మలబార్ విన్యాసం అంటారు సార్. మలబార్ ఎక్సర్సైజ్ లాస్ట్ టైం గ్రూప్ 2 ప్రిలిమ్స్లో అడిగాడు సార్. మలబార్ విన్యాసంలో పాల్గొన్న దేశాలు ఏంటంటే 4 కంట్రీస్. ఆ 4 కంట్రీస్నే క్వాడ్ కంట్రీస్ అంటారు సార్. క్వాడ్ కంట్రీస్ అంటారు. ఎస్ సార్, నో ఎస్ సార్. క్వాడ్ కంట్రీస్ అంటే 4 కంట్రీస్ ఏంటంటే ఇండియా, నెక్స్ట్ ఆస్ట్రేలియా, జపాన్, నెక్స్ట్ వన్ USA. ఈ 4 దేశాలు ఏర్పాటు చేసే ఒక విన్యాసాన్నే మలబార్ విన్యాసం అంటారు. మలబార్ విన్యాసం అంటే 4 కంట్రీస్ అని గుర్తుపెట్టుకోవాలి. మలబార్ అంటే ఒక నేవల్ ఎక్సర్సైజ్ సార్. మెలాన్ అంటే దాదాపుగా 50 కంట్రీస్ పాల్గొంటాయి. మెలాన్ కూడా ఒక నేవల్ ఎక్సర్సైజ్. ఇది లాస్ట్ టైం గ్రూప్ 2 ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2లో అడిగాడు సార్. ఈసారి ప్రధానంగా మీరు గమనించవలసింది మీరు ఐడియాలజీ సార్. మీ మైండ్లో గ్రూప్
గ్రూప్ 2 సాధించాలంటే ఒక ఆలోచన రావాలి. ప్రధానంగా ఇంటర్నేషనల్ ఇష్యూస్ అన్నాం, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అన్నాం, దాంట్లో ప్రధానంగా సమ్మిట్స్ పైన ఐడియా ఉండాలి. సమ్మిట్స్ ఓకేనా? సమ్మిట్స్ నాన్న, సమ్మిట్స్ అంటే సదస్సులు, సమావేశాలు అంటారు. సమ్మిట్స్ నుంచి మనకి గ్రూప్ 2 ప్రిలిమ్స్లో 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి సార్. దాంట్లో ప్రధానంగా G20, బ్రిక్స్, నాటో, బిమెస్టెక్, సార్క్ అండ్ కాఫ్. ఎస్ నాన్న, కాఫ్ సమ్మిట్ నుంచి ప్రశ్న అడుగుతాడు. కాఫ్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్. ఇది ఒక వాతావరణ మార్పుల సమ్మిట్ నాన్న. వాతావరణంలో మార్పులు తీసుకొచ్చే ఒక సదస్సు. ఈ సమ్మిట్ 2025 నవంబర్లో ఎక్కడ జరిగింది సార్? బేలంలో జరిగింది. బేలం మీన్స్ బ్రెజిల్లో జరిగింది సార్. 2026లో టర్కీ దేశంలో జరగవలసింది. 2027లో ఇథియోపియాలో కాఫ్ సమ్మిట్ జరగవలసింది సార్. ఎస్ సార్ ను ఎస్. అలాగే మనకి మరి ఇంటర్నేషనల్ ఇష్యూస్లో, ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో ప్రధానంగా ఆపరేషన్ నుంచి గ్యారెంటీగా క్వశ్చన్స్ వస్తాయి. వార్తలో ఉన్న ఆపరేషన్ సార్. మరి ఇటీవల కాలంలో ఆపరేషన్ సింధూర్ కానీ, ఆపరేషన్ అభ్యాస్ కానీ, ఆపరేషన్ సింధు కానీ, సింధూర్ వేరు నాన్న సార్. సింధూర్ వేరు, ఆపరేషన్ సింధు వేరు సార్. ఆపరేషన్ సింధూకి డిఫరెంట్ ఏమైనా ఉందా? ఉంది సార్. 2025 ఏప్రిల్ 22వ తారీఖున పహల్గామ్ అటాక్, జమ్మూ అండ్ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా బైసారన్ వ్యాలీలోని భారతదేశానికి చెందిన 26 మంది పర్యాటకుల పైన పాకిస్తాన్కు చెందిన ఒక ఉగ్రవాద సంస్థ అటాక్ చేసింది. TRF, ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థ భారతదేశానికి చెందిన పర్యాటకుల పైన అటాక్ చేసింది. దీనికి రివెంజ్గా 2025 మే 7న స్టార్ట్ చేసిన ఒక ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న ఉమెన్ ఆఫీసర్స్ వెరీ ఇంపార్టెంట్. లేటెస్ట్గా FBO అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్లో అడిగాడు సార్. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్లో మెయిన్స్లో జరిగిన ఎగ్జామ్స్ ఏమడిగాడు సార్ అంటే ప్రధానంగా ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న ఉమెన్ ఆఫీసర్స్ సోఫియా ఖురేషి, వ్యామికా సింగ్. ఈసారి కూడా గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న ఉమెన్ ఆఫీసర్స్ వెరీ ఇంపార్టెంట్. సోఫియా ఖురేషి, వ్యామికా సింగ్. ఓకేనా సార్? ఆపరేషన్ సింధు అంటే ఇజ్రాయిల్కి ఇరాన్ దేశానికి యుద్ధం జరుగుతుంది కదా. ఆ సమయంలో 2025 ఇరాన్ దేశంలో ఉన్న భారతీయుల్ని స్వదేశానికి తీసుకురావడం పెట్టిన పేరే ఆపరేషన్ సింధు అని గుర్తురావాలి సార్. అలాగే ఆపరేషన్ బ్రహ్మని ఎవరు స్టార్ట్ చేశారు? 2025లో ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఎందుకు సార్ అంటే మయన్మార్ దేశంలో భూకంపం వచ్చింది, ఎర్త్క్వేక్. ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రజలకు భారతదేశం సహకారం అందించింది. ఏ పేరుతో నాన్న? ఆపరేషన్ బ్రహ్మ అనే పేరుతోనే భారతదేశం సహాయం అందించింది సార్. అలాగే మీకు ఆపరేషన్ పైన ఆపరేషన్ తిక్కా గుర్తు రావాలి. ఆపరేషన్ శివ ఇంపార్టెన్స్. ఆపరేషన్ శివను స్టార్ట్ చేసింది ఇండియన్ ఆర్మీ. భారత బలగాలు స్టార్ట్ చేసేది సార్. భారత సైన్యం స్టార్ట్ చేసింది. జమ్మూ అండ్ కాశ్మీర్లోని అమర్నాథ్ యాత్రకు వెళ్ళే భక్తులకు భద్రత కల్పించడానికి భారత సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ శివ. ఇటీవల కాలంలో ఆపరేషన్ కగార్ని ముగిస్తామని ఇండియన్ ఆర్మీ చెప్పింది సార్. ఆపరేషన్ కగార్ అంటే గుర్తు రావాల్సింది ప్రధానంగా ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్న మావోయిస్టులను అంతం చేయడానికి ప్రారంభించిన ఆపరేషన్ కగార్ 2026 మార్చి 31 నాటికి భారతదేశాన్ని నక్సలిజం రహిత దేశంగా మార్చడమే ఇండియా టార్గెట్ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఇవన్నీ మనం చూసాం సార్. ఎలా ప్రిపేర్ అవ్వాలి? నెక్స్ట్ మనం ప్రధానంగా సైన్స్ అండ్ టెక్నాలజీ.
సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి లాస్ట్ టైం క్వశ్చన్ అడిగాడు. ఈసారి సైన్స్ అండ్ టెక్నాలజీ 1 ఇయర్ ఉన్నది. 1 ఇయర్ ఉన్న కరెంట్ అఫైర్స్ పైన ఐడియా ఉండాలి. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఎలా ఉండాలి, టాపిక్స్ వైజ్గా ఉండాలి. 1 ఇయర్లో ఉన్న ప్రధానంగా చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈసారి క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందంటే LVM3M6. సార్ LVM3M6 అనే ఒక రాకెట్, దీన్నే బాహుబలి రాకెట్ అంటారు. ఈ రాకెట్ ద్వారా పంపించిన ఉపగ్రహము శాటిలైట్ ఏమైనా ఐడియా ఉందా సార్? ఉంది సార్. దాని పేరే బ్లూ బర్డ్ బ్లాక్. సార్ ఎప్పుడు పంపించారు ఈ శాటిలైట్? 2025 డిసెంబర్ 2025 డిసెంబర్ 24వ తారీఖున పంపించిన ఒక ఉపగ్రహం, ఒక శాటిలైట్ నేము బ్లూ బర్డ్ బ్లాక్ 2. దీనికి వెయిట్ ఎంతంటే 6100 kgs. దీనికి వెయిట్ 6100 kgs. అంటే ఇస్రో పంపించిన అత్యధిక బరువు కలిగిన ఉపగ్రహం ఏమైనా ఉందంటే బ్లూ బర్డ్ బ్లాక్ 2 2025 డిసెంబర్ 24వ తారీఖున పంపించాం. ఏ రాకెట్ ద్వారా? LVM3M6. ఎస్ సార్, నో? ఎస్. ఇంకా సార్ ఏం గుర్తు రావాలి మనకి? గగనయాన్ మిషన్ 2027. భారతదేశం ప్రయోగిస్తున్న తొలి మానవ సహిత యాత్ర. ఈ మిషన్లో పంపిస్తున్న 4 మెంబర్స్ ఎవరెవరు? ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అంగద ప్రతాప్, అజిత్ కృష్ణను, శుభాంశు శుక్లా. ఆ శుభాంశు శుక్లాకే 2026 జనవరి 26వ తారీఖున ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక అవార్డుని ప్రదానం చేస్తారు సార్. అవార్డు పేరు మీకు ఐడియా ఉండాలి. ఈసారి క్వశ్చన్ వస్తుంది, తీసుకున్నానా? అవార్డు పేరు అశోక్ చక్ర. 2026 జనవరి 26వ తారీఖున అశోక్ చక్ర అవార్డు ఎవరికి ప్రదానం చేశారు సార్? శుభాంశు శుక్లాకి ఎవరు ప్రదానం చేస్తారు సార్ అంటే ద్రౌపది ముర్ము, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారతదేశానికి 15వ రాష్ట్రపతి, భారతదేశానికి 2వ మహిళా రాష్ట్రపతి, ఫాస్ట్ ఉమెన్ ట్రైబల్ ప్రెసిడెంట్ ఎవరుంటే ద్రౌపది ముర్ము గుర్తు రావాలి సార్. ఓకేనా? ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంకా ప్రధానంగా ఏం చదవాలి సార్ అంటే ఇటీవల కాలంలో ఒక మిషన్ చేపట్టారు. ఆ మిషన్ పేరే వెరీ ఇంపార్టెంట్, యాక్సియం 4 మిషన్. సరే, యాక్సియం 4 మిషన్ గురించి లేటెస్ట్గా జరిగిన ఆంధ్రప్రదేశ్ FBO ఫారెస్ట్ బీట్ ఆఫీసులో అడిగాడు సార్. ఏమడిగాడు? యాక్సియం 4 మిషన్లో పంపించిన భారతీయుడు ఎవరు, లేదా ISSకి వెళ్ళిన తొలి భారతీయుడు. ISS అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ సార్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడు ఎవరు సార్ అంటే ఈయనే శుభాంశు శుక్లా. ఏ సార్ను సార్? యాక్సియం 4 మిషన్ చేపట్టిన దేశము ఏ దేశం అంటే అమెరికా. మొత్తం 4 మెంబర్స్ పంపించింది. యాక్సియం 4 మిషన్లో 4 మెంబర్స్ పంపించింది సార్. ISSకి వెళ్ళారు 4 మెంబర్స్లో ఫస్ట్ వన్ పెగ్గీ విట్సన్, టిబోర్ కప్, స్లావోజ్ వజాన్స్కీ. 4th మెంబరే శుభాంశు శుక్లా అని గుర్తు రావాలి. ఏంటి సార్? పెగ్గీ విట్సన్, టిబోర్ కప్, స్లావోజ్ వజాన్స్కీ. 4th మెంబర్ శుభాంశు శుక్లా. ఎస్ సార్, నో? ఎస్. అలాగే మనం గమనిస్తేనన్నా నెక్స్ట్ వన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రధానంగా రూమీ 1 రాకెట్ ఐడియా ఉండాలి. రూమీ 1 రాకెట్ సార్. రూమీ 1 రాకెట్ అంటే ఇస్రో ప్రయోగించిన తొలి పునర్వినియోగ రాకెట్. ఇస్రో ఫాస్ట్ రీజిబుల్ హైబ్రిడ్ రాకెట్. దీన్ని పంపించింది 2024 ఆగస్టులో. దీని ద్వారా పంపించిన ఉపగ్రహాలు టోటల్ శాటిలైట్స్ 53 శాటిలైట్స్ సార్. రూమీ 1 రాకెట్ డెవలప్డ్ బై స్పేస్ జోన్ ఇండియా అండ్ మార్టిన్ గ్రూప్ అని గుర్తు రావాలి సార్. నెక్స్ట్ ప్రధానంగా ఏం చదవాలి సార్? అవార్డ్స్ అండ్ టాపిక్ చదవాలి సార్. ఈ అవార్డ్స్ 1 ఇయర్ అవార్డ్స్ చదవాలి. 1 ఇయర్లో ప్రధానంగా 2025 నోబెల్ అవార్డ్స్ చదవాలి సార్. 2025 నోబెల్ అవార్డ్స్ నుంచి మీకు ప్రశ్న వస్తుంది సార్. మీకు గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎప్పుడు జరిగినా సరే 2025 నోబెల్ అవార్డ్స్ మీరు చదవాలి. 2025 నోబెల్ అవార్డ్స్ సార్. 2025 నోబెల్ అవార్డ్స్ ఓవరాల్గా మొత్తం 6 కేటగిరీలో 6 కేటగిరీలో ఎంతమందికి ఇచ్చారంటే 14 మెంబర్స్కి ఇచ్చారు.
14 మెంబర్స్, మొత్తం 6 కేటగిరీ, 6 కేటగిరీ. సరే ఎంపీసీ ఎల్పిఈ మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్, ఎకనామిక్స్. ఎస్ సార్ నో? ఎస్. ఓవరాల్గా ఎంతమందికి ఇచ్చారు సార్? 14 మెంబర్స్. ఇంట్లో మెడిసిన్లో 3 మెంబర్స్, ఫిజిక్స్లో 3 మెంబర్స్, అండ్ కెమిస్ట్రీ 3 మెంబర్స్, లిటరేచర్లో 1, పీస్ 1, ఎకనామిక్స్లో 3 మెంబర్స్ సార్. ఈసారి 2025 పీస్ ఇంపార్టెన్స్ 2025లో శాంతి రంగంలో అవార్డు పొందిన ఎవరంటే మారియా కొరీనా మచాడో. ఏ దేశం అంటే వెనిజులా ఉక్కు మహిళ అని పిలుస్తారు సార్. వెనిజులా ఐరన్ లేడీ అని పిలుస్తారు సార్. ఎవరిని? మారియా కొరీనా మచాడో. సార్ అవార్డ్స్ నుంచి ఇంకేం చదవాలి సార్? మేము ఏం చదివితే మార్క్స్ వస్తాయి సార్ అంటే 2026 పద్మ అవార్డ్స్ చదవాలి సార్. ఓకేనా? 2026 పద్మ అవార్డ్స్ నుంచి ప్రశ్న గ్యారెంటీగా వస్తుంది. లాస్ట్ టైం గ్రూప్ 2 ప్రిలిమ్స్లో పద్మ అవార్డ్స్ నుంచి కూడా ప్రశ్న అడిగాడు. ఎవరైనా రాస్తుంటే చెక్ చేసుకోవచ్చు మీరు. సార్ 2026 పద్మ అవార్డ్స్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు ప్రకటిస్తారు? Jan 25 ప్రకటిస్తారు సార్. ప్రతి సంవత్సరము ఎప్పుడు ప్రకటిస్తారు? Jan 25. ఈసారి 2026లో ఎంతమంది ప్రకటించారు పద్మ అవార్డ్స్ని? 131 ప్రకటించారు సార్. దీనిలో ప్రధానం గమనిస్తే 131లో 5 పద్మ విభూషణ్ అండ్ 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ సార్. 5 ఏంటి? పద్మవిభూషణ్ గుర్తు రావాల్సింది కె అచ్యుతానందన్, కేటి థామస్, పి నారాయణన్, ఏ రాజం. ఇలాంటివి రావాలి. 2025 పద్మ అవార్డ్స్ 131, దాంట్లో పద్మవిభూషణ్ 5 మెంబర్స్ని మైండ్లో రావాలి సార్. ఈసారి మన తెలుగు వారికి ఏమైనా వచ్చాయా? తెలుగు వారికి ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి పద్మ అవార్డ్స్ వచ్చాయి, కానీ పద్మవిభూషణ్ కానీ పద్మభూషణ్ కానీ రాలేదు. పద్మశ్రీ వచ్చింది తెలుగు వారికి. సార్ ఏపీ తెలంగాణకు వచ్చిన పద్మశ్రీలు ఎన్నోసారి అంటే 11 వచ్చాయి. ఈ 11లో ఏపీకి 4 అండ్ తెలంగాణకి 7 వచ్చాయి సార్. ఇంకా అవార్డ్స్ నుంచి ప్రధానంగా ఏమి చదవాలి సార్ అంటే లేటెస్ట్గా వచ్చిన 60వ జ్ఞానపీఠ అవార్డు చదువు సార్. బిట్ వస్తుంది. 60వ జ్ఞానపీఠ అవార్డు ఎవరికి వచ్చింది? ఆర్ వైరేముత్తుకి వచ్చింది. ఒక తమిళ కవి, తమిళ భాష రచయిత, తమిళ సాహిత్యంలో ఈయన చేసిన పనికి గాను ఈ అవార్డు ఇచ్చారు సార్. 60వ జ్ఞానపీఠ అవార్డుని 2025 అవార్డుని 2026 మార్చి 14వ తారీఖున ప్రకటించారు సార్. 59వ జ్ఞానపీఠ అవార్డు కూడా లింక్ చేసి చదవాలి. 59వ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత వినోద్ కుమార్ శుక్లా. ఆ వినోద్ కుమార్ శుక్లా 2025 డిసెంబర్లో చనిపోయారు. ఆయన ఒక హిందీ రచయిత. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి వ్యక్తి ఎవరు అంటే వినోద్ కుమార్ శుక్లా అనేది నీ మైండ్లో రావాలి సార్. మీరు బాగానే చెప్పారు. ఇంకేం చదవాలి సార్? అవార్డ్స్ నుంచి నోబెల్ చదవాలి, పద్మ అవార్డ్స్, జ్ఞానపీఠ అవార్డు, అలాగే రామన్ మెగాసిస్ అవార్డు 2025. రామన్ మెగాసిస్ అవార్డు తొలి భారతీయ సంస్థ ఎడ్యుకేట్ గర్ల్స్. ఇంకేమి చదవాలి సార్? అవార్డ్స్ నుంచి 2026 ఆస్కర్ అవార్డులు సార్. ఆస్కర్ అవార్డు నుంచి ప్రశ్న వస్తుంది. ఆస్కర్ అవార్డుకి మరొక పేరే అకాడమీ అవార్డ్స్ అంటారు. 2026 ఆస్కర్ అవార్డులో 6 అవార్డులు పొందిన చిత్రం ఏమైనా? వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. ఏం సార్? వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ మూవీకి దాదాపుగా 6 అవార్డ్స్ వచ్చాయి. 2026 ఆస్కర్ అవార్డులో బెస్ట్ ఫిల్మ్ ఏంటంటే వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. ఎస్ సార్ నో? ఎస్. నెక్స్ట్ సార్, ఇదే ప్రధానంగా అవార్డ్స్ ఇవి చదవాలి సార్. అవార్డ్స్ ఏమేమి చదవాలో చెప్పాను. జ్ఞానపీఠ అవార్డు చెప్పాను, రామన్ మెగాసిస్ అవార్డు చెప్పాను, ఆస్కర్ అవార్డు చెప్పాను, పద్మ అవార్డు చదవాలి, నోబెల్ అవార్డ్స్. అయితే మీకు ఒక అద్భుతమైన అవకాశం సార్. ఎవరైతే గ్రూప్ 2 విజయం సాధించాలి, ఈసారి గ్రూప్ 2 పోస్ట్ నాకు రావాలి అనుకొని ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు సార్. ఎలా అయినా గ్రూప్ 2 ఉద్యోగం సాధించాలని అటువంటి వారి కోసము మరి శ్రీ ప్రజ్ఞ ఇన్స్టిట్యూట్ వారు మరి తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీ సర్కిల్ ఒక సువర్ణ అవకాశం సార్. ఇక్కడ మీరు గమనిస్తే గ్రూప్ 2 ప్రిలిమ్స్ బ్యాచ్ మరి ఆన్లైన్ బ్యాచ్ 1వ తారీఖున 4వ నెల 2026 స్టార్ట్ అవుతుంది సార్.
అంటే అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, అంటే రేపటి రోజునే స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ బ్యాచెస్. మరి ఎవరైతే గ్రూప్ 2 విజయం సాధించాలనుకున్నారో, అలాగే గ్రూప్ 2 నోటిఫికేషన్ సెప్టెంబర్ 15, 2026 దాదాపుగా 750 పోస్టులతో రాబోతుంది. మరి దీంట్లో బెనిఫిట్స్ ఏంటి సార్ అంటే ప్రిలిమ్స్ స్క్రీనింగ్లో 100% సక్సెస్ సాధించే విధంగా ఆన్లైన్ బ్యాచ్ కూడా ప్రారంభమవుతుంది. అది త్వరలోనే ప్రారంభమవుతుంది సార్. గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ బ్యాచ్ అంటే ప్రధానంగా ఆన్లైన్ బ్యాచ్ ఎప్పుడు సార్ అంటే 1వ తారీఖున 4/4/2026 సార్. మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనకి శ్రీ ప్రజ్ఞ తిరుపతి స్టడీ సర్కిల్లో జాయిన్ అవ్వండి సార్. ఓకే, ఆన్లైన్ బ్యాచెస్ 1/4/2026 నుండి 9/7/2026 వరకు. మరి తర్వాత మళ్ళీ మీరు రివిజన్ చేసుకోవచ్చు సార్. అంటే ఆన్లైన్ డేట్స్, అంటే ఆన్లైన్ బ్యాచెస్ డేట్స్. మరి దీంట్లో డైలీ టెస్ట్లు 56 ఉన్నాయి, వీకెండ్ గ్రాండ్ టెస్ట్ 9 ఉంటాయి, ఫైనల్ గ్రాండ్ టెస్ట్ 5 ఉంటాయి సార్. టోటల్ టెస్ట్ కూడా 70 ఉంటాయి సార్. మరి ప్రిపరేషన్తో కలిపి మొత్తం 100 రోజుల ప్లాన్ ఉంటుంది. 100 రోజులు అంటే 100 డేస్. 100 డేస్ అంటే నీ విజయానికి ఒక పునాది లాంటిది. గ్యారెంటీగా 100 రోజులు నువ్వు డైలీ ప్రిపేర్ అవి చదివితే 100కి 100% కూడా విజయం సాధిస్తావు సార్. అలాగే మనకి ఇంకా డిగ్రీ లేదా బీటెక్ పూర్తయిందా లేదా ఫైనల్ ఇయర్లో ఉన్నారా సార్? 750 పోస్టులతో సెప్టెంబర్ 15 గ్రూప్ 2 నోటిఫికేషన్ చెప్పాం కదా, రండి మా దగ్గరికి రండి, జాబ్ కొట్టించే బాధ్యత మాది అని శ్రీ ప్రజ్ఞ తిరుపతి స్టడీ సర్కిల్ 100కి 100% ఓపెన్ ఛాలెంజ్ చేస్తుంది సార్. ఓకేనా? సెల్ఫ్ కే స్టడీతో పాటు కౌన్సిలింగ్ ప్లస్ డైలీ టెస్ట్ 50 మార్క్స్, వీకెండ్ గ్రాండ్ టెస్ట్ 150 మార్క్స్, నెగిటివ్ మెథడ్. ఎందుకంటే గ్రూప్ 2 ప్రిలిమ్స్ నెగిటివ్ మార్క్స్ మనకు వచ్చిన అన్నీ పెట్టకూడదు సార్, నెగిటివ్ మార్క్స్. అందుకే నెగిటివ్ మార్క్స్ ఉండడం వల్లే లాస్ట్ టైం ప్రిలిమ్స్లో 19 మార్క్స్ కూడా క్వాలిఫై అయ్యారు సార్. 19 మార్క్స్ 1:100 అప్పుడు. ఈసారి 19 మార్క్స్ క్వాలిఫై అవుతామని అనుకోవద్దు, ఈసారి 1:15 వరకు ఉండొచ్చు. అందువల్ల నీ స్కోర్ ఇంకా పెంచాలి అంటే రెగ్యులర్గా ప్రిపేర్ అవ్వాలి సార్. ఓకేనా? ఇక్కడ గ్రూప్ 2 ఆఫ్లైన్ బ్యాచ్ ఏప్రిల్ 5వ తారీఖున మార్నింగ్ 9 AM స్టార్ట్ అవుతుంది. మరి హరిబాబు సార్ గైడెన్స్లో మీకు స్టార్ట్ అవుతుంది కదా, అద్భుతమైన మోటివేటర్. ఎంతోమంది విజయ సాధనలో ఆయన కృషి ఎనలేనిది. మరి డిఎస్ఎల్ అవ్వచ్చు అండ్ గ్రూప్ 1 గ్రూప్ 2లో అవ్వచ్చు, ప్రతి దాంట్లో ఆయన గైడెన్స్ అనేది మీకు చాలా చాలా ప్లస్ అవుతుంది. ఆఫ్లైన్ బ్యాచ్ మరి ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్నారో దీన్ని ప్రధానంగా 2026 ఏప్రిల్ 5వ తారీఖున మార్నింగ్ 9 AMకి మీకు స్టార్ట్ అవుతుంది సార్. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ వన్, మనకి ఇంకా ప్రధానంగా ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి కరెంట్ అఫైర్స్లో? ఓల్డ్ నేమ్స్ అండ్ న్యూ నేమ్స్, పాత పేర్లు కొత్త పేర్ల పైన ఐడియా ఉండాలి. ఓల్డ్ నేమ్స్ అండ్ న్యూ నేమ్స్, ఓల్డ్ నేమ్స్ అండ్ న్యూ నేమ్స్ అంటే నేను కరెంట్ అఫైర్స్ ఏ విధంగా తీసుకొస్తున్నా, టాపిక్స్ వై తీసుకొస్తున్నా. మీరు రెగ్యులర్గా ప్రిపేర్ అవుతారు, ఆ రెగ్యులర్గా ప్రిపరేషన్ ఎలా ఉండాలి, టాపిక్స్ బేస్గా ఉండాలి సార్. ఇటీవల కాలంలో పాత పేర్లు కొత్త పేర్లు మీకు ఐడియా ఉంటుంది సార్. MGNREGA, MGNREGA దీన్ని MG నరేగా అని పిలుస్తారు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్కి ఇటీవల కాలంలో పేరు మార్చారు. BBG రామ్జీ. MGNREGA ద్వారా 100 రోజులు గ్రామీణ ప్రాంతంలో పని దినాలు కల్పిస్తే BBG రామ్జీ ద్వారా 125 డేస్ వర్కింగ్ డేస్ 125 వర్కింగ్ డేస్ కల్పిస్తున్నారు గ్రామీణ ప్రాంత ప్రజలకు, గ్రామీణ ప్రాంతంలో అంటే కుటుంబానికి. ఇలా ఇటీవల కాలంలో పేరు మార్చారు, BBG రామ్జీగా పేరు మార్చారు సార్. అలాగే ఇటీవల కాలంలో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ క్యాపిటల్ ఏంటి? పోర్ట్ బ్లయర్. దానికి ఏ విధంగా పేరు మార్చారు? శ్రీ విజయపురము. వందే భారత్కి ట్రైన్ 18గా పేరు మార్చారు. ట్రైన్ 18 వందే భారత్. అలాగే వందే మెట్రో, నమో భారత్ ర్యాపిడ్ రైల్. అలాగే ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లాలో ఉన్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి పేరు మార్చారు శ్రీ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. లేటెస్ట్గా రాజ్ భవన్ లోక్ భవన్గా పేరు మార్చారు. అండ్ అలాగే రాజ్ నివాస్ని లోక్ నివాస్కి పేరు మార్చారు. అలాగే ప్రధానమంత్రి కార్యాలయము PM ఆఫీస్ని ఈ విధంగా పేరు మార్చారు. సేవా తీర్థ్గా పేరు మార్చారు సార్. ఇలా ప్రతి దానిపైన ఐడియా ఉండాలి. ఓకేనా సార్? ఇటీవల కాలంలో వార్తలోని వ్యక్తులు అపాయింట్మెంట్స్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. అపాయింట్మెంట్స్, అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, అలాగే ప్రధానంగా ఏపీ అంశాల మీద
మరి ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో ఓల్డ్ నేమ్స్ అండ్ న్యూ నేమ్స్ ప్రధానంగా మళ్ళీ చెప్తున్నా 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీరు టాపిక్స్ ఇది ప్రిపేర్ అవుతే అద్భుతమైన విజయము 30/30 సాధించవచ్చు. చాలామంది ఏమనుకుంటాం 9 months 8 months అనుకుంటాం కాదు సార్, అలా కాదు. 1 ఇయర్ టాపిక్స్ ఇది ప్రిపేర్ అవుతే మీకు కరెంట్ అఫైర్స్లో మంచి మార్క్స్ వస్తాయి. మంచి మార్క్స్ రావాలంటే మీకు రెగ్యులర్గా ప్రిపేర్ అవ్వండి. రెగ్యులర్గా ప్రిపేర్ అవ్వడానికి మీకు అద్భుతమైన ప్లానింగ్ మీకు త్వరలో ఇస్తాము. కరెంట్ అఫైర్స్ ఏ టాపిక్స్ ప్రిపేర్ అవుతే మీకు 100కి 100% మార్క్స్ వస్తాయి అనేది మరి మీకు శ్రీ ప్రజ్ఞ స్టడీస్ సర్కిల్ అనేది మీకు దాంట్లో కరెంట్ అఫైర్స్ నేషనల్ ఏం చదవాలి, ఇంటర్నేషనల్ ఏం చదవాలి, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అంశాలు ఏం చదవాలి అనేది మీకు ఒక ప్రణాళిక రూపంలో నెక్స్ట్ వీడియోలో మరలా వస్తాం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. ఆల్ ది బెస్ట్.